ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. అలాగే నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. 2026లోకి అడుగుపెట్టిన మనమందరూ కూడా నూతన సంవత్సరాన్ని పొందుకొని నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మనం నూతనంగా ఆలోచించటానికి, నూతనంగా సంకల్పాన్ని ముందు పెట్టుకొని సమాజములో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. 2025లో మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మనం ఎదుర్కొన్నాం. మన జీవితాల్లో ఎదుర్కొన్నవన్నీ కూడా 2025లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఏమేమి ఎదుర్కొన్నాను, ఏమేమి నేను భరించాను, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్నిటినో నేను ఎదుర్కొని నేను నిలబడగలిగాను అంటే అది దేవుని కృప అని మనం అనుకోవాలి. ఇంకపోతే 2025లో మన జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి 2026లో నిలబడి 2025ను మీరు గుర్తు చేసుకోండి. ఒక్కసారి కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, గొడవలు, సమస్యలు ఎన్నిటినో మనం ఫేస్ చేసాం. ఎన్నిటినో ఫేస్ చేసి 2026లోకి అడుగుపెట్టాం. 2026లోకి అడుగుపెట్టిన మన జీవితాలు ఇంకా 2025 జీవితాలేనా? ఇంకా 2025లో ఉన్న జీవితాలు 26లోకి కూడా తెచ్చుకున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. 2025లో ఉన్న మన జీవితం పాత జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం, దేవునికి విరోధమైన జీవితం, దేవుడు కన్నీళ్లు పెట్టుకునే జీవితాన్ని ఒకవేళ మనం 25లో కలిగి ఉంటే 26లోకి వచ్చేసరికి మన జీవితంలో చేంజెస్ అనేది రావాలి, మార్పు అనేది రావాలి. ఒకవేళ మనం రాకపోతే, ఒకవేళ మన జీవితంలో మార్పు రాకపోతే 2026 వచ్చినా లాభము లేదు, 2027 వచ్చినా లాభము లేదు, 28 వచ్చినా కూడా లాభము లేదు. ఎందుకంటే దేవుడు సంవత్సరాలను మనకి దయా కిరీటముగా ఉంచాడంట. దయా కిరీటం మన పైన దయ చూపుతున్నాడు. మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియులారా, అలాంటప్పుడు 2026లోకి అడుగుపెట్టిన మనం ఒక నూతనమైన ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలి. నూతనమైన ఆలోచనలు, కొత్త ఆలోచనలు, దేవుని గురించి ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ నేను ఈ సంవత్సరములో ఏం చెయ్యాలి, గత 25లో నేను ఏం చెయ్యలేదు, నేను దేవుడి కోసం ఏం చేయలేదు, 26లోనైనా నేను చెయ్యాలి అని ఒక లక్ష్యం ఉంచుకోవాలి, ఒక లక్ష్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే చాలామంది నూతన సంవత్సరం వచ్చిందని ఆనందిస్తున్నారు, కానీ నీకు ఆనందమేమో, దేవుడికి ఏం ఆనందం ఉంది చెప్పండి? క్యాలెండర్ మారిందని మనం ఆనందిస్తున్నాం, కానీ దేవుడు మాత్రం నీవు మారాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు మనం క్యాలెండర్ మారింది, 2025 పోయింది, 26 వచ్చిందని ఆనందిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 2026 అన్నా, 26 పోయినా, 27 పోయినా మీరు మారకపోతే సంవత్సరాలు గతించిపోతున్నాయి, నాకు లాభమేముంది అంటున్నాడు దేవుడు. అందుకే మన జీవితంలో మార్పు అంటూ జరిగితే అప్పుడు దేవునికి ఆనందం. ప్రియులారా, 25లో మనం అలాగే ఉన్నాం, 24లో మనం అలాగే ఉన్నాం, 25లో అలాగే ఉన్నాం, 26లో కూడా మనం అలాగే ఉంటే 26లో కూడా అదే పాత జీవితం కలిగి ఉండి, అదే ఆఫీసు, అదే ఇల్లు, అదే జీవితం, అదే పాత జీవితం, కొత్త ఆలోచనలు ఏమి రావా? కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందిస్తున్నావు, కొత్త క్యాలెండర్ వచ్చిందని ఆనందిస్తున్నావు, కొత్త దినాలు వచ్చాయని ఆనందిస్తున్నావు కదా. మన జీవితంలో దేవుడు ఆనందించాలి అని నీవు ఎప్పుడైనా అనుకున్నావా?
ఎప్పుడు అనుకోలేదు. 31st నైట్ రోజు ఎన్నో వాగ్దానాలు చేశాం మనం. 2026లో ఒక నూతనమైన కార్యక్రమాలు చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, కొత్తగా ఆలోచించాలని ఎన్నో 31st మనం డిసెంబర్ 31st ఎన్నో అనుకున్నాం. కానీ 1వ తేదీ తెల్లారగానే, 1వ తేదీలోకి అడుగుపెట్టగానే, 26లోకి అడుగుపెట్టగానే మళ్ళీ అదే పాత జీవితం. చాలామంది క్రైస్తవ సహోదరులు సంఘంలోకి వెళ్ళి వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలలో ఏముంది అంటే అది మనుషులు రాసిన వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు కానే కాదు. మీరు ఆలోచించండి. చాలామంది ఏమంటున్నారంటే, అమ్మో దేవుడిచ్చిన వాగ్దానం, అది దేవుడిచ్చిన వాగ్దానం కాదు, అది మనుషులు రాసిన వాగ్దానం. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? 66 పుస్తకాలు. 66 పుస్తకాలు. ఇందులో నుంచి నీకు నచ్చిన వాక్యాలు పేపర్ మీద రాసుకొని, అది వాగ్దానం అంటే ఎలా అవుతుంది? నీకు నచ్చిన వాక్యాలు రాసుకున్నావు, నీకు ఇష్టం వచ్చిన వాక్యాలు రాసుకున్నావు, అది వాగ్దానం ఎలా అవుతుంది? నీ ఇష్టం అవుతుంది. అది ఎప్పుడైనా దేవుడు ఈ రాత్రి నిన్ను చంపేయునుగాక అని వాగ్దానాన్ని నువ్వు రాసి పెట్టావా? రాయలేదు. దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను దేవుడు వర్ధలింపజేయునుగాక, పరలోక వాక్యుళ్ళు విప్పి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఈ వాగ్దానాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ అసలు బైబిల్లో మన జీవితం ఏంటి? దేవుడు మన గురించి ఏమి రాయించాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఫ్యామిలీ అంతా వాగ్దానాలు తీసుకొని ఫోటో తీసుకుంటున్నారంటే ఈ మధ్యలో అందరూ వాగ్దానాలు ముందు పెట్టి, దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి వాగ్దానం. దేవుడిచ్చింది వాగ్దానం, మంచి వాగ్దానం. వాక్యములన్నీ మంచివే, వాక్యాలన్నీ మంచివే. అందులో నీవు కూరగాయలు ఏరుకున్నట్లు, టమాటా పండ్లు ఏరుకున్నట్లు, ఉల్లిపాయలు ఏరుకున్నట్లు, ఆలుగడ్డలు ఏరుకున్నట్లు ఏరుకొని వాగ్దానాలు రాసుకొని ప్రజలకి ఇచ్చేసి, ఇది దేవుడు నీకు ఇచ్చాడు అంటే ఇక్కడ ఒప్పుకోవటానికి ఎవరు ఖాళీగా లేరండి. అందుకే మీ సంఘాలలో ఒకవేళ మీకు వాగ్దానాలు వచ్చి మీరు సంతోషంగా ఉన్నారంటే అది పొరపాటు. ఎందుకంటే అది మనిషి రాసిన టైటిల్. అది వాగ్దానాలు రాసేవాడిని అడగండి. వాగ్దానాలు ఎవరైతే ప్రింట్ చేస్తారో ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి అడగండి, ఏమయ్యా ఈ వాగ్దానం ప్రార్థన చేసుకొని తీసావా, లేకపోతే నీకు నచ్చింది చేసావా అంటే, వాడు నాకు నచ్చింది చేశానండి అంటాడు. చిట్టీలు వేసుకొని ఏం వేయడు వాడు. చిట్టీలు వేసుకొని బైబిల్లో నుంచి వాక్యాలు తీయడు. వాడికి నచ్చింది. ఎందుకంటే ప్రజల సైకాలజీ ఏంటో వాడికి తెలుసు. ఈరోజు సువార్తను ప్రకటించాలి, ప్రకటించకపోతే నీకు భోజనం లేదని వాగ్దానాలు ఉండవు. ఈరోజు నువ్వు సువార్తను చెయ్యాలి, చెయ్యకపోతే చంపేస్తాను అనే వాగ్దానాలు ఉండవు. నీ కుటుంబాన్ని దీవించునుగాక, నీ కొడుకుని దీవించునుగాక, నీ పోయిన ఆస్తి తిరిగి వస్తుంది, నీకు లేమి కలుగు, అసలు నీ జీవితంలో కష్టమే రాదు, సుఖాలే ఉంటాయని ఇలాంటి వాగ్దానాలు పేపర్ మీద రాసి నూతన సంవత్సరములో నీ చేతికి దొరుకుతుందంటే, లైఫ్ లాంగ్ దీనికే అలవాటు పడి బ్రతుకుతున్నావంటే భవిష్యత్తులో దేవుని వాక్యము నీకేం అర్థమవుతుంది చెప్పు? భవిష్యత్తులో దేవుని వాక్యము నీకేం అర్థమవుతుంది? నూతనమైనది ప్రకృతిలో కాదు, నూతనమైనది నీ జీవితంలో జరగాలి అంటే పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చదువుకుందాం బైబిల్లో. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు లోపల శరీరము ఒక పురుషుడైతే, శరీరం ఒక పురుషుడైతే ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. నూతనమైన క్యాలెండర్ వచ్చిందని, నూతనమైన వాగ్దానం వచ్చిందని, నూతనమైన డేట్స్ వచ్చాయని ఆనందపడుకో. పౌలు గారు ఏమంటున్నాడు?
మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే శరీరము. మా బాహ్య పురుషుడు అంటే మనం వేసుకున్న శరీరము కృషించుచున్నను. ఏమిటి కృషించుచున్నను? మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము, సంవత్సరానికి ఒక్కసారి కాదు, సంవత్సరములో ఒకరోజు కాదు నీవు ఆనందించేది. దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడు? బాహ్య పురుషుడు కృషించినప్పుడు, బాహ్య పురుషుడు దేవునిలో నలిగిపోయినప్పుడు, బాహ్య పురుషుడు సువార్త పనిలో నలిగిపోతున్నప్పుడు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. ఇంట్లోనే ఉంటే, సేవ చేయకుండా ఇంట్లోనే ఉండి శరీరం అంతటిని మన పని కోసము నలుగుగొట్టుకుంటే ఆంతర్య పురుషుడు నూతన పరచబడతాడా, నలిగిపోతాడా? చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా దేవుని కార్యక్రమాలు తక్కువైపోయాయి, సొంత కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నీ ఆంతర్య పురుషుడు నూతనముగా ఉండాలి అంటే, నీ ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి అంటే, కొత్తవాడుగా తయారవ్వాలి అంటే బాహ్య పురుషుడికి నీవు పని పెట్టాలి. కాళ్ళకు పని పెట్టాలి, చేతులకు పని పెట్టాలి, కళ్ళకు పని పెట్టాలి, నోటికి పని పెట్టాలి, శరీరానికి పని పెట్టాలి. శరీరానికి పని పెట్టకుండా హాయిగా దజ్జాగా ఇంట్లో కూర్చొని ఆదివారం ఒక్కరోజు సంఘానికి వెళ్ళి మరి తిరిగి ఇంటికి వచ్చి దేవుని కోసం నేను బ్రతుకుతున్నాను అని బిల్డప్ ఇచ్చావనుకో, దేవుడు ఊరుకుంటాడా? 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించి యేసే నిజమైన లోక రక్షకుడు, నాకు రక్షకుడు అని యేసుక్రీస్తుని మనసుపూర్తిగా ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, మనసుతో ఒప్పుకొని, ఎవడైనను వాడు ఎవడైనా పర్వాలేదు, కలెక్టర్ అయినా పర్వాలేదు, ఇంజనీర్ అయినా పర్వాలేదు, డాక్టర్ అయినా పర్వాలేదు, యాక్టర్ అయినా పర్వాలేదు, ఎవడైనను క్రీస్తునందున్నవాడు క్రీస్తులోకి రావాలి. ముందు క్రీస్తులోకి రావాలి, యేసులోకి బాప్తీసం తీసుకోవాలి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? మరి మీ దేవుని నమ్ముకోకుండానే ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు కదా, వాళ్ళందరూ నరకానికి పోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మీ దేవుని నమ్ముకుంటేనే మీరు పరలోకం అంటున్నారు. మీ దేవుని నమ్ముకోకుండానే భారతదేశంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి నీకెందుకయ్యా? నీ పరిస్థితి ముందు ఆలోచించు. నీవెలా ఉన్నావు? వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని కాదు, నీవెలా ఉన్నావు నీ జీవితంలో? యేసుని నమ్ముకున్నావా? యేసుని సొంత రక్షకునిగా స్వీకరించావా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. పాతవి గతించెను. నీ జీవితంలో పాతవి ఏవైతే ఉన్నాయో క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో పాతవి ఏవేవైతే ఉన్నావో, ఏ అలవాట్లు ఉన్నాయి, పాత జీవితంలో ఏ అలవాట్లయితే ఉన్నాయో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒక్క పాత జీవితం కూడా ఉండకూడదు. అన్ని కొత్తవి.
అన్ని కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు, కొత్త పనులు, కొత్త ఆలోచనలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత. క్రీస్తులోకి రాకముందు పాత జీవితం రోత జీవితం. లోకములో సుఖపడ్డావు, లోకములో చెడిపోయావు, లోకములో గలీజైపోయావు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒక నూతనముగా మార్చబడ్డావు. వారమంతా వేసుకున్న చొక్కా ఎంత మురికి పట్టి ఉంటుందో అదే వాషింగ్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఎంత ఫ్రెష్గా ఉంటుంది. జీవితం అంతా లోకములో తిరిగి క్రీస్తులోకి వచ్చిన తర్వాత నిన్ను ఆయన రక్తముతో ఉదక స్నానం, వాక్యముతో ఉదక స్నానం చేస్తాడంట. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు, నూతనమైన జీవితం, నూతనముగా మనం సాగించాలి. నూతనముగా కొత్త ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలి. దేవుడిచ్చిన ఈ 2026 మొదటి ఆదివారం సంఘానికి వెళ్ళాం. మొదటి తారీఖు 1వ తేదీలో మనం అడుగు పెట్టాం కదా. 1వ తేదీ అడుగుపెట్టిన మన జీవితంలో దేవుడు 2026లోకి మనల్ని నడిపించాడు అంటే ఆ 2026 నీకు లక్ష్యంగా ఉండాలి. ఆ 2026లో నేనేం చెయ్యాలి? దేవుడి కోసం నేనేం చెయ్యాలి? దేవునిలో నేను ఎలా ఎదగాలి? నా కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ 2026లో ఎన్ని కార్యక్రమాలు చెయ్యాలి? 25లో నేను ఏమి చెయ్యలేదు, 25లో నేను దేవుని కోసం ఏమి ఆలోచించలేదు. కనీసం 26లోనైనా నేను దేవుని గురించి ఆలోచించాలి. 26లోనైనా ఆలోచించాలి. 26లోనైనా దేవుని కోసం నేను కష్టపడాలి అని ఒక్కసారి నిర్ణయించుకో. నీ జీవితంలో ఒక్కసారి నిర్ణయించుకో. నీ జీవితంలో ఒక్కసారి సంకల్పించుకో. ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఈ సమయం చాలా విలువైనది. దేవుడిచ్చిన సమయం చాలా అద్భుతమైనది. అందుకే ఎప్పుడు కూడా దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని మాత్రం వృధా చెయ్యకూడదు. 2026 మన జీవితంలోకి వచ్చేసింది. 2026 మన జీవితంలో ప్రారంభమైంది. 365 రోజులు మన కళ్ళు ముందున్నాయి. ఈ 365 రోజులు మన కళ్ళు ముందున్నప్పుడు ఏ రోజును మనం వృధాగా చేసుకోకూడదు, ఏ సమయాన్ని వృధాగా చేసుకోకూడదు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, దేవుని కార్యక్రమాలు చేస్తుండాలి. పత్రికల ద్వారా అయినా, సువార్త ద్వారా అయినా, ఆర్థిక ద్వారా అయినా, ఏ విషయంలోనైనాను దేవుని కార్యక్రమాలు మనం చేయాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ నూతనమైన సంవత్సరం 2026 ఒక్కసారి మీరు ఆలోచించండి. 2025లో ఉన్నవాళ్ళు 26లో లేరు. 2025లో ఉన్నవాళ్ళు 26లో లేరు. ఉదాహరణకు మా అత్తమ్మగారు 2025లో మా కళ్ళు ముందుంది. 30వ తేదీ కన్ను మూసింది. 26లోకి అడుగు పెట్టలేకపోయింది. 2025వ సంవత్సరము డిసెంబర్ 30వ తేదీ వరకు మా కళ్ళు ముందుంది. చూసారా ఆమె జీవితం. 2025 సంవత్సరాలు, 2025 అంతా కూడా మా దగ్గరే ఉంది, మా కళ్ళు ముందే ఉంది. ఆమెతో మాట్లాడాము, ఆమెతో ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. ఆఖరి 2025 30వ తేదీ, డిసెంబర్ 30వ తేదీ ఆఖరి రాత్రి 11:30 గంటలకి కన్ను మూసింది. అంటే 2026లోకి అడుగు పెట్టలేకపోయింది. 2026లోకి అడుగు పెట్టలేకపోయింది. ఎందుకంటే దేవుడు ఆమెకిచ్చిన సమయం అంతే. దేవుడు ఆమెకిచ్చిన సమయం అంతే. అక్కడ దాకా ఆమె జర్నీ, అక్కడ దాకా ఆమె ప్రయాణం సాగింది. 2026 ఆమె జీవితంలో లేదు.
కానీ ఈరోజు నీవైనా నేనైనా 2026లోకి అడుగు పెట్టాం. దేవుడు మనల్ని నడిపించాడు అంటే నీ ద్వారా దేవుడికి ఇంకా ఏదో పనుంది. జగత్తు పునాది వేయబడకు ముందే దేవుడు తాను నిర్ణయించుకున్న సత్క్రియలు సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యటానికి 2026లో నిన్ను దేవుడు నడిపించాడు. 26 కూడా పోయింది, 25 లాగా 26 కూడా పోయింది అంటే 27 ఇచ్చినా నీకు లాభం లేదు, 28 ఇచ్చినా నీకు లాభం లేదు, 30 ఇచ్చినా లాభం లేదు. ఎందుకంటే నువ్వెందుకు పనికిరాని వాడవన్నమాట. అందుకే దేవుడు ఇచ్చిన ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని పోనివ్వకండి. అది మన జీవితంలో ఉన్నంత కాలమే మనకు విలువ. సమయము మన జీవితంలో ఉంటే, సమయము మనకుంటేనే మనకు విలువ, లేకపోతే మనకు విలువ లేదు ప్రియులారా. 26లో అడుగుపెట్టిన మన జీవితాలు, 26లోకి అడుగుపెట్టిన మన జీవితాలు 26 ముగిసే లోపు, 2026 ముగిసే లోపు నీ ద్వారా, నా ద్వారా, నీకివ్వబడిన శరీరము ద్వారా, నాకివ్వబడిన శరీరము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎంత మహిమపరచబడాలి అంటే, ఆ రోజు మొదటి శతాబ్దములోనైనా పాత నిబంధనలో ఉన్న భక్తులైనా దేవుణ్ణి ఎలా మహిమపరిచారో ఆ విధంగా నీ ద్వారా, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఇంట్లో ఉండి ఏదో మన పనులే మనం చేసుకుంటూ ఎప్పుడు మన పనుల్లోనే మనం ఉండిపోతే దేవుని పని ఎవరు చేస్తారు? ఎప్పుడు మన పనిలోనే మనం ఉండిపోతే దేవుని కార్యక్రమాలు ఎవరు చేస్తారు? ఎప్పుడు నీ గురించే నీవు ఆలోచించుకుంటే దేవుని ఆలోచనలు ఎవరు చేస్తారు? అందుకొక్కసారి ఆలోచించండి. ఈ సమయం 2026 నీది అనుకుంటే దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం జీవించు, ఆనందంగా దేవుని పని చెయ్యి. అది నష్టమైనా కష్టమైనా ఏదైనా దేవుని కోసమే నీవు నిలబడాలి. 26లో నిలబడి అనేకులకు సువార్తను ప్రకటించు, అనేక మీటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయి, అనేకులకు దేవుని మాటలు చెప్పి ఈ 2026లో దేవుణ్ణి మహిమ పరచాలి అని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.